శాలల్లోనే వచ్చినాయి మనుషులు నీళ్ళు నువ్వు అమ్మో అన్నట్టుగానే ఉందిగా. ఇసురు వాళ్ళు అయ్యేలా వేసేది వరద వస్తుంది కదా, బాగా వర్షాలు పడి, అందుకని ఇసురు వాళ్ళు తీసుకొచ్చాము చూద్దామని. అప్పుడెప్పుడో ఒకసారి పెట్టాము విసురు వాళ్ళతోని, మళ్ళీ ఇంతవరకు పట్టలేదు, అందుకని ఇలా చూపిద్దాం విసురు వాళ్ళ మీద ఏమైనా పడతాయని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూసారుగా ప్లేసు, ఈ ప్లేస్కి వచ్చాము, ఇసురు వాళ్ళ మీద వచ్చాము. ఇవాళ చూద్దాం ఇవాళ ఇసురు వాళ్ళ మీద ఏమేమి పడతాయి చేపలు. అన్నా పండనా వేసుకోవాలి అన్నయ్య అయినా. సార్ చూద్దాం ఇసురు వాళ్ళ మీద ఏం చేపలు పడతాయి, ఎంత పడతాయి అనేది. ముందుగా అయితే మా వీడియోకి ఎప్పట్లాగే ఒక లైక్ ఇవ్వండి, వీడియో మొత్తం పూర్తి చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ. చూపిస్తారు మొత్తం ఇసురు వాళ్ళు కూడా. చూడండి ఒకసారి మీరు కూడా ఇసురు వల ఎలా పట్టుకుంటారో, ఎలా వేస్తారు అనేది. కొంత భాగాన్ని అలా ఒక మగ చేతి మీదకి వేసుకుంటారు, కొంత భాగం చేతిలో పట్టుకుంటారు, ఇంకో భాగం మామూలుగా ఉంటుంది. అలా 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 తీసుకుంటారు, కొంత భాగాన్ని తీసుకొని అలా చేతికి పెట్టుకుంటారు, కొంత భాగం చేతిలో ఉంచుకుంటారు. అది ఆ కొంత భాగం ఎనిక్కేసారు, కొంత భాగం చేతిలో పట్టుకున్నారు. ఇప్పుడు వాటేస్తారు, చూద్దాం ఒకసారి ఎలా వేస్తారనేది. కదా ఓ వరద ఎక్కువగా ఉంది. అగ్గో ఏదో పడ్డాయి కొన్ని చిన్న చిన్న సైజులు. రెండు మూడు పడ్డాయి అనుకుంటా. గండిలు 2 పడ్డాయి మొత్తలేసారు. ఇదొకటి ఇదొకటేను, ఇదొకటి, ఈ 2 పడ్డాయి ఒక వాటిలో. ఒక్కోసారి పెద్ద పెద్దవి కూడా తగులుతాయి, కానీ ఈ 2 పడ్డాయి మరి ఇవాళ. ఇప్పుడు ఈ పూట చూద్దాం ఇంకేం పడతాయి అనేది చూద్దాం. దూరిపోయింది లోపలికి, వస్తుందా? వీటిని గండిలు అంటారు. గండేగా, బొంతగండి అంటారు. బొంతగండి చేప అంటే చిన్న గంటలు కూడా చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. ఓకే సరే. ఓకే చూద్దాం మళ్ళీ రెండో రౌండ్కి. చేసేయి, చిన్నగా వేయాలి వాటు, పెద్దగా ఎత్తే పెడతానికి లేదు. నన్ను పడేయా, వాటు చిన్నదైపోయింది. పడ్డాయి ఈసారి ఎక్కువ పడ్డాయి. తీసుకురా, మొత్తం ఇవే పడుతున్నాయిగా, జాగ్రత్త. పడిపోతుంది, పడిపోదా?
ఇదొకటి మళ్ళీ ఇదొకటి, రెండు పడ్డాయి. రెండేనా పడ్డాయి? ఈ రెండు పడ్డాయి. రెండో వాయిలో రెండు పడ్డాయి మళ్ళీ. ఇదొకటి. జారిపోతుంది బాగుంది. గెడ్లన్నా అమ్ముకుంటా రసూలు ఒకటి ఇళ్ళలో మొత్తం మునిగిపోయినాయి. వరదలు వచ్చి మొత్తం. ఓకే ఏయ్ పడట్లేదు సరిగా. ఎగిరింది ఏదో మరి. అల్లా పడినా పర్లేదా? ఏదో ఒకటి పడిందా కూడా ఉంది. అమ్మ మళ్ళీ అదే పడింది ఒకటి, ఒక గండి పడింది. పూస సైడ్కి వెళ్ళిపోయింది. ఇది ఒకటి పడింది. పడిపోయిద్దాం చూడు. పెద్దవి పడట్లేదు, అన్నీ ఇవే పడుతున్నాయి. ఇక ఇది నీళ్ళు ఎక్కువ వదిలితే పడేది. అబ్బో రెండు జల్లలు పడ్డాయి. ఏటి జల్ల అంటారా? కృష్ణ జల్ల. అదేలే ఏటి జల్ల అంటారు దాన్ని. ముళ్ళు జాగ్రత్త అన్న పుచ్చుకుంటాయి. ఇదొకటి. ఇది పుచ్చుకోగా తీసేసాక ఇది జల్లలి. ఇదేమో పెద్ద జల్ల కొంచెం. కింద పడింది చూడు పైన. దాంట్లో ఆగుద్దా? అదే అదే ఏదో అదే పడ్డాయి చూపిస్తాను. కుట్టుకుంటానే జాగ్రత్త. అమ్మా గండి జల్లలు అయ్యింది పడేదా? తీసుకురా. జల్ల జల్ల ఏది జల్ల జాగ్రత్త తీయాలి. అది ముళ్ళులు ఉంటాయి, పుచ్చుకుంటాయి. లేకుంటే ఆ ముళ్ళులు ఇరిసేయాలి. జాగ్రత్త. అది ఇంకా గండి, పెద్ద గండి. గండి పెద్దదే. దులుపు దాంట్లో బొంత గండి మడత పడింది. మడత పడింది ఏంటి?
అంటే అలాగే ఇలా కాదు, మడత ఎక్కువ వస్తుందన్న. కింద అది కింద కింద లోపల నుంచి తీయాలి. టైట్ పట్టుకోవాలి. అటు కాదు, ఇటు ఇటే ఇటే తిప్పాలి. అటేనా? అది అలా తీయాలి, నేను చెప్పింది అది. ఇది అక్కడే ఏదో పడింది, ఒకటి పడింది, మళ్ళీ తీసుకురా. గండిలే ఉన్నాయేంటి ఎక్కువ, ఇరక్కపోయింది దాంట్లో. ఏటి జల్లలు గండ్లు ఇవే పడుతున్నాయి. చేప ఎక్కలా, పెద్ద చేపలు పడట్లా. చెయ్యి దాంట్లో పడతాయి, ఇక్కడే మూలమేనే. మరి చిన్నగా వేసావుగా? చిన్నగా వేసిన ఏమో అది ఉంటేనే కదా చేప, ఉంటేనే కదా. పడింది ఒకటి, పడింది కదా, మళ్ళీ గండి పడింది. నిన్న అయ్యే ఉన్నాయి గంటలే, గండి పడింది. గండేలు గండెలను తొండలే ఏయ్ దాంట్లో పోటు పోయింది, పోటు పోయింది. పడలేదా? ఏం పడట్లేదు, చేప ఏం ఎక్కలేదు. ఒకసారి చూపియన్నా ఏం పడయా ఇసురు వల మీద. మళ్ళీ ఇప్పుడు ఆడదాం కానీ ప్రస్తుతానికైతే ఏం బల్ల ఎక్కువగా. చిన్న చిన్న గండు మన ఏమంటారు జల్లలు ఇవే పడ. తీస్తావా బయటికి? తీసిపెట్టు ఒకటి జల్ల. కానీ ఈ పెద్ద అయితే భలే టేస్ట్ ఉంటాయి జల్లలు మాత్రం కదా. ఇప్పటికైనా బాగానే ఉంటాయి. అదే చిన్న అయినా టేస్టే, చిన్న టేస్టే పెద్ద టేస్టే. జండి అదే ఒక కేజీన్నర దాకా ఉంటాయి. నాకు అన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. పెద్ద గిన్నెలు ఒకటే పడింది.
పెద్ద సైజులో ఒకటే పడి ఇద్దుడు మళ్ళీ వెరైటీగా ఉంది. అదొక గండి. వచ్చి మోళ్ళు ఒకటి 2 3 4 5 6 7 8 పోయింది పెద్దది కొంచెం. 8 గంటలు 3 జల్లలు పెద్ద సైజు. ఓకే, ఇది మా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.